హరి ఓం ఫస్ట్ మన్ యూట్యూబ్ హాయ్ ఈరోజు మనం హోమ్ టూర్ చేద్దామా. ప్లీజ్ వెల్కమ్. ఇవి మా పూజ చేసే చెట్లు. ఇది వేప చెట్టు, ఇది బెల్లపత్ర చెట్టు. ఏంటి ఏం చేస్తున్నా? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానలా? హోమ్ టూర్. హోమ్ టూరా? రండి రండి చూపిస్తాను రండి. ఇవన్నీ మా అమ్మగారు ఇక్కడ ఉదయం లేసి పూజ చేసుకుంటారు. తులసి కోట, అదేవిధంగా ఇక్కడ వేప చెట్టు, ఇంకా మారేడు చెట్టు, ఇక్కడ పూజ కోసం మల్లెపూలు పెట్టుకున్నారు. దాని తర్వాత మర్రి చెట్టు, ఇంకా ఇది ఉసిరి చెట్టు, వేప చెట్టు, ఇంకా ఇక్కడ రావి చెట్టు, ఇలాగ చిన్న చిన్న మొక్కలన్నీ పెట్టుకున్నారు. ఉదయాన్నే పూజ చేసుకుంటారు. ఇంకా ఉదయం లేచిన తర్వాత ఇవన్నీ చూడడానికి బాగుంటాయని చెప్పి అమ్మగారు ఇవన్నీ చిన్న ఒక గార్డెన్ లాగా పెట్టుకొని అమ్మగారు చూసుకుంటుంటారు. రండి చూపిస్తాను. చిన్నుతా మరి నాకు చెప్పొచ్చు కదా, ముందు చెప్పలేదే హోమ్ టూర్ చేస్తున్నాం. రండి, ఇది మన హాల్ రూమ్. ఇది అంటే డూప్లెక్స్ లాగా అలా కట్టడం జరిగింది. అదేవిధంగా ఇది కేరళలో ఉండేటప్పుడు కేరళ నుండి తెచ్చాము. ఇది ఇంకా అక్కడ నుండి ఇది కూడా ఈ పూలు పెట్టుకున్నది. ఇంకా ఇక్కడ మనకి గణేష్ దర్శనమిస్తున్నారు. అమ్మ నాన్నగారు అక్కడ షష్ఠి పూర్తి రోజు తీసిన ఒక ఫోటో ఉంటుంది. ఇది విద్యానంద్, మమ్మీ డాడీ విద్యానంద్. అదేవిధంగా అక్కడ గురువు గారు ఉన్నారు. ఇంకా మేము కాశీ తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు అక్కడ ఫోటో తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా ఇది నాన్నమ్మ, తాతయ్య గారు. ఇది మా అమ్మమ్మ, తాతయ్య గారు. అదేవిధంగా మన సత్సంగ భవన్ ఓపెనింగ్ అప్పుడు మన గురు మహారాజ్ స్వామి సిరిచిదానందజీ వచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటో తీసుకున్నాం. మేము గార్డెన్లో అలా ఫోటో తీసుకున్నాం. ఇది విశాఖపట్నం మన లేపాక్షి వెళ్ళేటప్పుడు లేపాక్షిలో ఉన్న ఇది అక్కడ తీసుకున్నాము. చాలా బాగుంది. ఇది సౌండ్ చాలా బాగుంది. ఇది మా చిన్న చెల్లి వైజాగ్ నుండి వచ్చారు. అదేవిధంగా ఇది అమ్మా నాన్నగారు రూము. అమ్మా నాన్నగారు అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. అది అమ్మా నాన్నగారిది బెడ్రూమ్. రండి అలా చూపిస్తాను. చెల్లి ఎప్పుడు కొత్త కొత్త వంటకాలు ప్రయోగిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏవో పిండి వంటలు చేస్తూ ఉంటుంది. భోజనాలు చేస్తుంటే చాలా భోజనాలు అంటే చాలా ప్రీతి. చక్కగా ఇది చిన్న కిచెన్. బయట నుండి వచ్చే వాళ్ళందరూ చెప్తుంటారు మెగా కిచెన్. మెగా కిచెన్ కాదు, చిన్న కిచెన్ మనకి ప్రసాదం తీసుకోవడానికి. అదేవిధంగా మన డ్రింకింగ్ వాటర్, మనకి డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే ఈ మా అమ్మగారిది దీనికి దీంట్లో వాళ్ళు పెళ్ళికి తెచ్చుకున్నది. దీంట్లో ఏంటంటే వాటర్ పెట్టుకొని ట్యాప్ వేసుకున్నాము. దీంట్లో చక్కగా మనము వాటర్ తాగడానికి, మనకి ఆ బాటిల్స్ గట్రా పెట్టుకోవడానికి బాగోదని చెప్పి దీంట్లో మేము పెట్టుకుంటున్నాం. ఊర్లో దొరికిన పచ్చటి గోంగూర. ఇక్కడ కిచెన్ గార్డెన్ అని చిన్నది పెట్టుకున్నాము. దీంట్లో నాన్నగారు అప్పుడప్పుడు కూర్చొని ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. అంటే ఉదయం లేచిన తర్వాత ఏదో ఎక్సర్సైజ్ కావాలని చెప్పి దీంట్లో మొక్కలు నీరు వేయడము, అలాగా మొక్కలన్నీ చూసుకుంటారు. ఇంకా ఇది ఒక చిన్న బ్యాటరీ బండి తీసుకున్నాం. అలాగా ఇది పైకి వెళ్ళడానికి విద్యానంద రూము పైకి ఉంది. ఇందాక చూశారు అది ఓంకార్ రూమ్. అదేవిధంగా ఇక్కడ సపోటా మొక్కలు పెట్టుకున్నాము. అప్పుడు సపోటా కాయలు కూడా వచ్చాయి. చూడండి ఎంత చిన్న చిన్న పువ్వులన్నీ వచ్చాయి. చూసారు కదా, ఇవన్నీ పిల్లలు తెంపేస్తున్నారు.
ఇవన్నీ పూలు కాయలు వచ్చాయి చిన్న చిన్నవి. ఇప్పుడే పెట్టుకున్నాము, ఒక 2 years అయింది. సపోటా చెట్టు, ఇది యాపిల్ చెట్టు, యాపిల్ది. ఇది మనకి బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి కదా దానిది అంతా. ఇది టేక్ చెట్టు. అదేవిధంగా ఏదో మనకి గుడి ఉంది కాబట్టి ఎవరో వస్తుంటారు, అతిథులు ఎక్కువ వస్తుంటారు భక్తులు, వాళ్ళందరికీ నిమ్మకాయ నీళ్ళు పెడతారని చెప్పి నిమ్మకాయ చెట్లు పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడికి మనకి దానిమ్మ చెట్లు చూడండి ఎంత చక్కగా వచ్చాయి. దానిమ్మకాయలు వచ్చాయి, 2 yearsలోనే అన్నీ వచ్చాయి. తర్వాత ఇవి అలాగా కనకాంబరాలు పెట్టుకున్నాము, పూజ కోసం వస్తాయని. ఇది మనకి లవంగం, అంటే మన గుడిలో ఏదో నైవేద్యాలు చేసేటప్పుడు లవంగాలు మనకి యాలకులు ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అలాగని చెప్పి లవంగాలు మొక్కలు పెట్టుకున్నాము. మళ్ళీ తోరణాలు పెట్టడానికి మనకి కంపల్సరీ అవసరము. మన తెలుగులో ఏంటంటే ఎక్కువ సాధారణంగా మనకి ద్వారబంధాలకి ఇవన్నీ పెట్టడానికి మనకి మామిడాకులు అవసరం అని చెప్పి ఒక మామిడి చెట్టు కూడా పెట్టుకున్నాము. దాచింది. ఇంకా మన గుడి ఇది. అదేవిధంగా ఈ మామిడి చెట్టు కొమ్మలన్నీ మనకు పూజకి పనికి వస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి. మన ఫ్యామిలీ మొత్తము ప్రతిరోజు ఉదయము ఇంకా సాయంత్రము చక్కగా భజనలు చేసుకుంటుంటారు. సత్కాలక్షేపం చేయడానికి మనకు ఒక మంచి స్థలం ఏర్పాటు చేసుకొని చిన్నది ఏదో మనకి ఆంజనేయ స్వామి గుడి పెట్టుకున్నాము. మనకి నిన్ననే ఉత్సవం చేసాము స్వామివారికి. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం కంపల్సరీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని సాయంత్రం పూట భజన చేస్తాము. మనకి ఇక్కడ ప్రతిరోజు మా గురువు గారు శ్రీ శంకరాచార్యులు మహారాజ్, ఆదిగురు శంకరాచార్యులు, అదేవిధంగా మా కులదైవము కంచి కామాక్షి, మళ్ళీ ప్రతి సోమవారం చేసుకుంటున్న మన మృత్యుంజయ మహాదేవ్ శివలింగము, అదేవిధంగా అన్నపూర్ణాదేవి, మనకి గణేష్, శ్రీ గణేష్, మళ్ళీ మా గురువు గారు స్వామి శివానందజీ మహారాజ్, అలాగే స్వామి చిదానందజీ మహారాజ్, స్వామి దేవానందజీ మహారాజ్, ఇంకా మన రామబంటు హనుమ ఇక్కడ ఉంటారు. అంటే సాధారణంగా గుడి మనకి ఉదయం సాయంత్రం ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం ఎవరైనా వచ్చిన తర్వాత మనకి దర్శనం ఉండదు, ఇంకా గుడి ఓపెన్ చేయం కాబట్టి అప్పుడు సోమవారికి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. మా కృష్ణయ్య లడ్డు గోపాల్ చక్కగా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు. ఎప్పుడు మనకి చక్కగా దర్శనం ఇస్తుంటారు. చూసిన తర్వాత ఒకసారి ఎంతో హ్యాపీ మనకి. చిన్న గోపాల్, లడ్డు గోపాల్. అదేవిధంగా ఇవన్నీ మనకి పూజకి అంటే నైవేద్యం పెట్టిన తర్వాత తమలపాకులు అవసరం కాబట్టి తమలపాకు చెట్లు, ఇవన్నీ తమలపాకు చెట్లు పెట్టుకున్నాం. అదేవిధంగా మన స్వామివారికి అంటే అభిషేకం చేసేటప్పుడు జల్లిడ, ఇంకా మన స్వామివారి వాహనము ఒంటి వాహనము చూడండి చక్కగా స్వామివారి ఎదుటన ఉంది. అదేవిధంగా ఇవి సాయంత్రము అంటే మనకి ఇక్కడ లైట్లు ఉండవు కాబట్టి లైట్లు అంటే ఈ దీపాలు సాయంత్రం పూట వెలిగిస్తూ ఉంటాము. రండి. అదేవిధంగా దగ్గర చూపిస్తామండి. స్వామి ఎప్పుడు అలంకరణతోనే ఉంటుంటారు. స్వామికి ఎక్కువ ఫ్రూట్స్ అంటే ఇష్టం కాబట్టి అందుకే ఇక్కడ మనకి వాటర్ మిలన్ ఉంది, మామిడికాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, అన్నీ మనకి అన్నీ అంటే స్వామివారికి ఎప్పుడూ అంటే వాళ్ళ తాలూకా నైవేద్యం కోసం మనం అమ్మగారు ప్రతిరోజు అక్కడ ఒక చిన్న మట్టి పొయ్యి పెట్టి అక్కడ వంట చేస్తూ ఉంటారు, నైవేద్యం పెడుతూ ఉంటారు. అయినా సరే స్వామివారికి ప్రీతికరం అని చెప్పి ఎప్పుడు అమ్మగారు ఇలాగా మామిడికాయలు, ఇలాగా అట్టపళ్ళు, ఇలాగా అంటే వసంతోత్సవం లాగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి ఉత్సవమూర్తి వీరాంజనేయ స్వామి. ఇది మన గుడిలో చిన్న గంటలు. అదేవిధంగా మనకి సీతారాములు వారు, లక్ష్మణ స్వామి వారు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. అమ్మ సమయం ఉండేటప్పుడు కూర్చొని రామకోట రాసుకుంటుంటారు. పరివార దేవతలు అంటారు, ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఇంకెవరు లేరు, ఎప్పుడు రామనామ స్మరణ కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి లక్ష్మీనారాయణులు ఉన్నారు.
ఈ దీపాలన్నీ మళ్ళీ సాయంత్రం అమ్మగారు వెలిగిస్తూ ఉంటారు. గుడిలో ఉన్న ఏ లైట్ లేదు మనకి, అంటే రియల్ మనకి ఎప్పుడు అమ్మగారు లైట్లు ఇష్టపడరు. అందుకనే ఎప్పుడు ఆ దీపాలు, ఈ దీపాలు చూడండి పెట్టుకుంటే అమ్మగారికి ఎంతో ఆనందం అట. అలా రండి, అమ్మగారు నైవేద్యం ఎక్కడ చేస్తూ ఉంటారు. అలాగా ఇవన్నీ కనకంబరాలు సోమవారికి. ఇంకా నీకు చెప్తూ ఉండాలి, నేనే చెప్పాలంటే మరి హోమ్ టూర్ చేస్తున్నారని చెప్పొచ్చు కదా, చెప్పలేదే. ఇవన్నీ కరివేపాకు మొక్కలు పాతుకున్నాము. ఇక్కడ దానిమ్మకాయలు వచ్చాయి, జామ చెట్లు వచ్చాయి, చక్కగా చిన్న చిన్నవి చూడండి ఎంత చక్కగా. ఈ ఇక్కడ సీతాఫలము చిన్న చిన్నవి వచ్చాయి చూడండి ఎంత బాగుంది. ఇంకా జామకాయలే చిన్న చిన్నవి పెరట్లో ఉన్న ఇలాగా కిచెన్ గార్డెన్స్లోన ఉంటే ఎంతో ఆనందం. ఉదయం లేచిన తర్వాత చూసిన తర్వాత దానిమ్మకాయలు చూడండి చిన్న చిన్నవి వచ్చాయి. ఇంకా కరివేపాకు మొక్కలు ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోవడానికి. అమ్మగారు కొంచెం అప్పుడప్పుడు వంకాయ అంటే అబ్బాయికి చాలా ఇష్టం కాబట్టి విద్యానందికి గుత్తి వంకాయ కూర ఎక్కువ తింటాడు. అందుకని చెప్పి అమ్మగారు పువ్వులని పూజ నైవేద్యం కోసం ఇవి ఇక్కడే పెడుతుంటారు నైవేద్యం. స్వామివారికి ఎరుపు పువ్వులు కాబట్టి మందార చెట్లు పెట్టుకున్నారు. ఇది మరువం, సీతమ్మ గారికి ఆ పువ్వులు కనకంబరాలతో పాటు ఇది పెడుతుంటారు మా అమ్మగారు. దాది కనిపించట్లేదు. ఇక్కడ అమ్మ ప్రతిరోజు నైవేద్యం చేసి, అంటే గ్యాస్ పైన ఇష్టపడరు అనమాట. ఎప్పుడు నైవేద్యము అమ్మగారు దీనిపైన చేయాలంటారు. అందుకని చెప్పి చిన్న సెడ్ వేసుకున్నా, అంటే చిన్నది కొబ్బరి కొమ్మలతో చక్కగా ప్రకృతి పరంగా ఏవో మనకు భగవంతుడు ఇచ్చినవి చిన్న కొమ్మలతో చిన్న సెడ్ వేసుకున్నారు. ఇక్కడ వంట చేస్తారు, అక్కడ నైవేద్యం పెట్టడానికి పెడుతుంటాము. మనకి ధ్వజస్తంభం అక్కడ ఉంది. అలాగే నెక్స్ట్ ఎవరికైనా గుడికి రావాలంటే ఇంట్లో నుండి అవసరం లేదు, మనకి బయట నుండి కూడా ఇక్కడ వేరే ఇంకొక డోర్ పెట్టుకున్నాము, సెకండ్ డోర్. అది మెయిన్ ఫస్ట్ డోర్, ఇది రెండో డోరు. ఇటు నుండి కూడా రావచ్చు, మనకి త్రోవ ఉంది. చక్కగా చిన్న అంటే అమ్మగారికి ఎప్పుడు పువ్వులు అంటే చాలా ఇష్టము, ఇంకా తులసి ఆకులు అంటే చాలా ఇష్టము. మరి ఏకాదశి రోజు ఉపవాసాలు ఇంకా అర్చన చేయడానికి తులసి అవసరం అని చెప్పి చుట్టుపక్కల అన్ని మొక్కలన్నీ అమ్మగారు నాటుతుంటారు, లేదంటే నాన్నగారు ఇద్దరు చేస్తుంటారు చాలా సేవ. పూలు అలా పెడతారు, ఎప్పుడు అదే సేవలో ఉంటారు. లేదా సమయం దొరికిందనుకోండి మనకి రామకోటి రాసుకుంటుంటారు అమ్మగారు. ఇవన్నీ పైన ఉంటుంటారు. అదేవిధంగా మనకి ఇవన్నీ దీంట్లో ఒక సత్కాలక్షేపం చేస్తూ ఉంటారు. సరేనా? ఓకే చెప్దామా? గుడికి వచ్చే వాళ్ళు ఇటువైపు నుండి వస్తూ ఉంటారు. మనకి ఇవన్నీ పూలు ముక్కలు పెట్టుకున్నారు. ఈసారి బాగా వచ్చాయి మారేడుకాయలు, చక్కగా శివయ్యకు పెడుతూ ఉంటాము. రండి, ఇది వస్తారు. చెప్పు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మగారు కూడా వచ్చారు. అమ్మ బ్యాగ్ తీసే, బ్యాగ్ అమ్మ బ్యాగ్ గారు, ఇంకా మా మాతాజీ గారు కూడా వచ్చారు. ఏదో మార్కెట్కి వెళ్ళేలాగా ఉన్నారు. హరిఓం చెప్పండి. హరిఓం. ఏమి చూడండి, కాలీఫ్లవర్ తెచ్చారు, మామిడికాయలు, దొండకాయలు, ఇంకా ములక్కాడలు, టమాటీలు, పువ్వులు పూజకు వస్తుంటారు మాతాజీ. ఎప్పుడు ఆంజనేయ స్వామికి అర్చన చేయాలంటే దమ్మెంత మాతాజీ వచ్చి చదువుతుంటారు. అదేవిధంగా నాన్నగారు కూడా లోన్ ఉన్నారు. రండి, ఒక నిమిషం నాన్నగారికి కూడా కల్పించిస్తాను. హరి ఓం. మీరు అంతమంది ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఛానల్ని చూస్తుండండి. ఇంకా మీకు చాలా పాజిటివ్ అయిన అంటే మనకి అంతా పెడుతూ ఉంటాడు అబ్బాయి. వీడికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ షేర్ చేయండి. మీరు అంతా చాలా సహకరిస్తున్నారు, వీడియోస్ అన్ని చక్కగా చూస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పాలనుకుంటున్నావా? చెప్పేది ఒకసారి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.